వెల్కమ్ టు అవర్ ఛానల్. నమస్కారం. ఇటీవల అమరావతిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చేసిన చిల్లర రాజకీయాలు చూసాం. నిన్న బొత్స సత్యనారాయణ ప్రెస్ వాళ్ళ ముందు మాట్లాడుతూ ఒక విలేకరు అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్తూ అమరావతి గురించి మామయ్య గారి గురించి ఏదో చెప్పబోయాడు. నాకైతే అర్థం కాలేదు, వినిపిస్తాను, మీకు అర్థమైతే కామెంట్ రూపంలో తెలియజేయండి, లేదంటే సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు ఉన్నారు, వారిని అడిగి వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆ వీడియో ఏంటో ఒకసారి వినండి. మావిగారిని మా సైజును మావిగారిని మా సైజును మా తాలూకా సూచన 3 రాజధానులు మా అప్పుడు 5 సంవత్సరాల కింద మా ప్రభుత్వం తాలూకు విధానం. ప్రజెంట్ అవినీతి, అమరావతిలో జరుగుతున్న అవినీతిని అడ్డుకోవడం. రాజధాని నేను చెప్పడం మా స్టాండ్ కంటే ముఖ్యం ప్రభుత్వ స్టాండ్ కదా కావాలా. ప్రభుత్వం వచ్చి కట్టి చేస్తే ఎవడు కాదంటాడు. విన్నారుగా, ప్రభుత్వం స్టాండ్ ముఖ్యం అంటున్నాడు. ప్రభుత్వ స్టాండ్ ముఖ్యం కాబట్టి ప్రభుత్వం నిర్ణయం తీసుకుని అమరావతిని శరవేగంగా నిర్మాణం జరుపుతూ ఉంటే వీళ్ళ ఏడుపులతో వీళ్ళు చేసే కుటిల రాజకీయాలు, నీచ రాజకీయాలు. ఆయన మాట్లాడిన తీరు చూసారుగా. ఆయన ఏం మాట్లాడాడో మీకు అర్థమైతే కామెంట్ చేయండి. మిగతా విషయాలు సత్యమూర్తి గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్కారం అండి. అమరావతిలో మొన్న చిల్లర రాజకీయాలు చూసాం. బొత్స సత్యనారాయణ కూడా ఆనాడు శ్మశానం అని చెప్పి ఇప్పుడు మళ్ళీ మావిగారిని అంటాడు, ఏదో అంటాడు. ఆయన ఏం చెప్పాడు ఒక ముక్క నాకు అర్థం కాల. ఆయన చెప్పింది మీకు అర్థమైతే విపులంగా ప్రజలకు వివరించే ప్రయత్నం చేయండి సార్. ఆయన చెప్పింది ఆయనకే అర్థం కాల, మీకు నాకు ఏమర్థం అవుతుంది? మావిగను వాళ్ళ తాలూకు ఆలోచన, 3 రాజధానులు వాళ్ళ తాలూకు విధానం, గత విధానం. అంటే ఏంటి బొత్స సత్యనారాయణ, నీ ఉద్దేశం ఏంటి? అంటే నీకు ఒక స్థిరమైన ఆలోచన, నీకు ఒక స్థిరమైన విధానము లేవా? అంటే నీది ఒక రాజకీయ పార్టీ కాదా? నీదేంటి? నువ్వు దేనికి రిప్రజెంటేటివ్వి? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనే ఒక రాజకీయ పార్టీకి నువ్వు ప్రతినిధివైతే నువ్వు చాలా సీనియర్వి కదా. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి స్థానానికి పోటీపడ్డ వ్యక్తివి కదా. మరి నీకు జగన్మోహన్ రెడ్డి కంటే అతనికి ఆశ తప్ప ఆలోచన లేదు. నువ్వు అంతేనా? నువ్వు అదే కేటగిరీనా? మరి ఇంకా నీ సీనియారిటీ ఎందుకు? నీ సీనియారిటీ ఇప్పుడు 2019 అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఏం చెప్పారు మీరందరూ? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ పొలోమంటూ జగన్మోహన్ రెడ్డి ఇల్లు కట్టుకుంటే తాడేపల్లిలో ఆ ఇంటి గృహప్రవేశానికి వచ్చి, గృహప్రవేశం ఆనర్లే వాళ్ళు, ఏదో బీరు బొంగీయడం ఏదో చేస్తారు కదా, వాళ్ళ మత సాంప్రదాయాల ప్రకారం ఏదో చేశారు. ఆ ఫంక్షన్కి వచ్చి వీళ్ళందరూ జగనన్న ఇక్కడే ఇల్లు కట్టుకున్నాడు, అమరావతి రాజధాని అని చెప్పారా లేదా? ఆ ఫంక్షన్లో అట్లా చెప్పి తర్వాత ఎన్నికల ప్రచారంలో అమరావతిలోనే రాజధాని ఉంటుంది అని చెప్పినప్పుడు, అప్పుడు ఇంకా ముఖ్యమంత్రిగానే ఉన్న చంద్రబాబు నాయుడు ఆయన ప్రజలకి ఆయన ఎలక్షన్ క్యాంపెయిన్లో చాలా స్పష్టంగా చెప్పాడు. మీరు కావాలంటే చంద్రబాబు నాయుడు ఆ పాత ప్రసంగాలు 2019 అసెంబ్లీ ఎన్నికలకు ముందు ప్రచార ప్రసంగాలని మీరు కావాలంటే మళ్ళీ చూసుకోండి. అయ్యా, ఈ జగన్మోహన్ రెడ్డికి ఓట్లేమాకండి, ఓట్లు వేస్తే అమరావతి నుంచి రాజధానిని మారుస్తాడు అని క్లియర్ కట్గా చంద్రబాబు నాయుడు ఆ రోజు ఎన్నికల ప్రచారం సందర్భంగా పలు చోట్ల చెప్పాడు. ఒక చోట కాదు, రాయలసీమలో చెప్పాడు, ఉత్తరాంధ్రలో చెప్పాడు, సెంట్రల్ ఆంధ్రాలో చెప్పాడు. ఇదే మాటలు చెప్పాడు. కావాలంటే మీరు ఆ ప్రసంగాలు చూసుకోండి. అప్పుడు ప్రజలందరూ కూడా చంద్రబాబు నాయుడు ఇటు చెబుతున్నాడు, తెలియక చెబుతున్నాడు, ఓట్ల కోసం చెబుతున్నాడు అనుకొని చంద్రబాబు నాయుడిని అపార్థం చేసుకొని జగన్మోహన్ రెడ్డికి ఓటేశారు. 2019లో అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు? ఆ రోజు చంద్రబాబు నాయుడు చెప్పినట్టే చేశాడా లేదా? అమరావతి నుంచి రాజధాని ఎత్తేస్తాడు ఈ జగన్మోహన్ రెడ్డి అని చెబితే ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎవ్వడు పట్టించుకోలే. 151 సీట్లు జగన్మోహన్ రెడ్డికి ఇచ్చారు. రాగానే ఏం చేశాడు? అమరావతి నుంచి ఎత్తేసాడా లేదా? ఎత్తేసి ఏం చెప్పావు? ఎత్తేసిన జగన్మోహన్ రెడ్డి అంటే అంతకుముందు ఏం చెప్పాడు అనేది వదిలేద్దాం. శివరామకృష్ణ కమిటీ అసెంబ్లీ తీర్మానం వదిలేద్దాం. అప్పుడేం చెప్పాడు? అమరావతిలో రాజధాని ఉండాలి, 30,000 ఎకరాలు సరిపోవు, ఇంకొక 20,000 ఎకరాలు తీసుకోండి, 50,000 ఎకరాలు కావాలి రాజధానికి అని చెప్పిన ఆ విషయం మర్చిపోదాం. నువ్వు 3 రాజధానులు అధికారంలోకి రాగానే అమరావతిని సర్వనాశనం చేసేసి 3 రాజధానులు అని చెప్పావు. నేను రామమ్మ గారు ఈ రోజుకి గనక జగన్మోహన్ రెడ్డి మాట మార్చకుండా
మడం తిప్పకుండా నాది 3 రాజధానులు, నేను మళ్ళీ అధికారంలోకి వస్తే నేను 3 రాజధానులు పెడతాను అని ఇప్పటికీ స్పష్టంగా చెబితే నేను జగన్మోహన్ రెడ్డిని అప్రిషియేట్ చేసి ఉండేవాడిని. నేను చెప్తున్నా, వాస్తవంగా చెప్తున్నాను. నేను కొంచెమైనా విశ్వసనీయత ఉండేది. నువ్వు 3 రాజధానుల నుంచి ఓకే. అంతకు ముందు శివరామకృష్ణ కమిటీ మీద డిబేట్ జరిగినప్పుడు అసెంబ్లీలో నువ్వు చెప్పిన మాటలు కూడా నేను మర్చిపోతా. 3 అధికారంలోకి వచ్చిన తర్వాత 3 రాజధానులు అని చెప్పావు. ఇప్పటి వరకు 3 రాజధానులకే సిద్ధాంతానికే నువ్వు కట్టుబడి ఉంటే నేను డెఫినెట్గా జగన్మోహన్ రెడ్డి కరెక్ట్ అప్పుడు అదే చెప్పాడు, ఇప్పుడు అదే చెప్పాడు అని చెప్పేవాడిని. మీరు ఆ క్వశ్చన్ అడిగితే రామరామ గారు నేను చెప్పను, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గెలిచినా ఓడినా ఒకటే మాట మీద ఉన్నాడు అని చెప్పుండేవాడిని. సరే, ఎన్నికలకు ముందు అనేక హామీలు చెప్పాడు, అనేక మాటలు ఇచ్చాడు. దేని మీద కూడా నిలబడాలి అతను. దేని మీద నిలబడలా. నువ్వు అంతకుముందు అమరావతిని నేను సపోర్ట్ చేస్తున్నాను అన్నావు. అమరావతిని సపోర్ట్ చేసేటప్పుడు విద్వేషాలు ప్రాంతాల మధ్య, కులాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టకూడదు అన్న ఉద్దేశంతో అమరావతికి మద్దతు ఇస్తున్నానని చెప్పావు. తర్వాత బుద్ధి గడ్డి తిన్నదా? మరి 3 రాజధానులను ఎందుకు చెప్పావు? 3 సిఆర్డీఏ చట్టాన్ని రద్దు చేసావు. మళ్ళీ హైకోర్టు చెప్పిన తర్వాత మళ్ళీ సిఆర్డీఏ చట్టాన్ని తీసుకొచ్చి మళ్ళీ పెట్టావు. నువ్వే పెట్టావు కదా అమరావతి రాజధాని, నువ్వే ఒప్పుకున్నావు కదా. ఆ తర్వాత ఏమన్నావు? నో నేను మళ్ళీ గెలిస్తే నేను విశాఖపట్నంలో నా ప్రమాణ స్వీకారం అని చెప్పావా లేదా? రాజధాని నేను అమరావతి నుంచి వెళ్ళిపోతున్నాను, నేను మళ్ళీ అధికారంలోకి వస్తే విశాఖపట్నం నుంచి పరిపాలిస్తాను అని సిఐఐ సదస్సులో ఢిల్లీలో నువ్వు చెప్పావా లేదా జగన్మోహన్ రెడ్డి? అంటే నువ్వు నీ 3 రాజధానుల సిద్ధాంతాన్ని వదిలేసి విశాఖపట్నం రాజధాని అనే నిర్ణయానికి వచ్చావా? ఆ తర్వాత అది కట్ చేస్తే నువ్వే వచ్చి మొత్తం ఆ మావిగన్ తీసుకొచ్చి పెట్టావా? ఆ తర్వాత అమరావతి రైతుల్ని పిలిచి మాట్లాడుతున్నానని చెప్పావా? అమరావతికి నువ్వు ఒక మాట చెప్తావు, ఇంగ్లీష్లో ఒక మాట చెప్తావు, తెలుగులో ఒక మాట చెప్తావు, సజ్జల రామకృష్ణారెడ్డితో ఇంకో మాట చెప్పిస్తావు, నీ పార్టీ నాయకులతో ఇంకో మాట చెప్పిస్తావు. నీకు అమరావతి మీద ఈ రోజుకి నీ క్లారిటీ లేదు. నువ్వు ఈ రోజుకి నీ క్లారిటీ లేకుండా నువ్వేం చెప్పావు? పేరుని నానితోటి ఏం చెప్పించావు? నువ్వు అమరావతి గుదిబండ, జగన్మోహన్ రెడ్డి వస్తే అమరావతిని కంటిన్యూ చేయడని నిన్నగాక మొన్న పేరుని నానితోటి చెప్పించావు. గతంలో అంబటి రాంబాబు కూడా చెప్పాడు. ఆ తర్వాత అంబటి రాంబాబు ఇంకా చండాలంగా చెప్పాడు, ఇంకా నీచమైన భాషలో చెప్పాడు. ఆ తర్వాత వీళ్ళందరూ వచ్చి అమరావతిలో అట్లా కాదు ఇట్లా కాదు అని చెప్పి అమరావతిలో అంట. నీకు అమరావతిలో ఈ రోజున మొత్తం ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా రెడీ అయిపోతూ ఉంటే నువ్వేం చెప్తున్నావు? నీ 120 మంది రైతుల్ని కూడగట్టుకొని ఆ 120 మంది రైతుల్ని నీ ఆళ్ల రామకృష్ణారెడ్డితోటి మేనేజ్ చేసి వాళ్ళందరినీ నీ ఇంటికి పిలిపించుకొని నువ్వు సీడ్ యాక్సెస్ రోడ్ అంటే ఏంది, వెడల్పు ఉంటుందా అని అడిగితివి. నీకు ఏమీ తెలీదు. నీకు అసలు రాజధాని మాస్టర్ ప్లాన్ గురించి తెలీదు. నువ్వు అధికారంలో ఉన్నప్పుడు R5 జోన్ తీసుకొచ్చి అమరావతి మాస్టర్ ప్లాన్ని మంటగలపాలని చెప్పి ఎన్ని విధాలుగా ప్రయత్నం చేశావు. నువ్వు ఎక్కడో కడప నుంచి పులివెందుల నుంచి గుండాలని రౌడీల్ని తీసుకొచ్చి నువ్వు R5 జోన్లో నువ్వు సెంటు భూములు ఇస్తావా? ఏమనుకుంటున్నావు నువ్వు? రైతులు ఆ రోజు నిన్ను ఏమడిగారు జగన్మోహన్ రెడ్డి? మేము రాజధాని కట్టడానికి భూములు ఇస్తే నువ్వు పందేరం ఎందుకు చేస్తున్నావు జగన్ అని అడిగారు. గుర్తుందా జగన్మోహన్ రెడ్డి నీకు? ఏమడిగారు? మేము రాజధాని కట్టడానికి భూములు ఇస్తే నువ్వు పేదవాళ్ళకి పందేరం చేస్తే ఎలా అని అడిగితే రైతుల మీద లాఠీచార్జ్ చేయించావు, కొట్టావు, వాళ్ళ మీద కేసులు పెట్టావు, వాళ్ళని తీసుకెళ్ళి జైళ్ళల్లో పెట్టి చిత్రహింసలు పెట్టి నీ R5 జోన్ని నువ్వు ఇంప్లిమెంట్ చేయడానికి ప్రయత్నం చేసావు. R5 జోన్ ఎవడికి ఏ ప్లాట్ ఇచ్చారో తెలీదు. రైతుల స్థలాల్లో, రైతులు ఇచ్చిన పొలాల్లో వీళ్ళకి సెంటు భూములని ఇచ్చావు. R5 జోన్ ద్వారా మొత్తం మాస్టర్ ప్లాన్ మొత్తాన్ని సర్వనాశనం చేయాలని ప్లాన్ చేసి అంటే 50,000 ప్లాట్లు కదా సార్ అప్పుడు. అంటే 50,000 మందిని బయట తీసుకొచ్చి అక్కడ సుస్థిరం చేసుకోవాలని చెయ్యాలని ప్లాన్ చేస్తే అమరావతి రైతులు కోర్టుకు వెళ్ళారు. సుప్రీంకోర్టు దాకా వెళ్తే సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది నువ్వు అట్టెట్టిస్తావా, నువ్వు అట్ట ఇవ్వటానికి వీల్లేదని. రాష్ట్ర హైకోర్టు కండిషన్ పెట్టింది. ఏమని పెట్టిందో తెలుసా? నువ్వు ఇళ్ల స్థలాలు ఇచ్చుకో, కానీ నువ్వు ఇచ్చే పట్టా మీద కింద ఒకటి రాయి, ఈ స్థలము
కోర్టు తుది తీర్పుకు లోబడి ఉంటుంది అని రాయి అని పెట్టించింది రాష్ట్ర హైకోర్టు. అంటే ఏంటి, నువ్వు చేసేది తప్పుడు పని అని కోర్టులు నిర్ధారించినాయి. నేను తుది తీర్పుకు లోబడి ఉంటుంది నీ పట్టా అని ఇప్పించావే నువ్వు అది సిగ్గుపడాలి. యాక్చువల్గా రాష్ట్ర ముఖ్యమంత్రిగా నువ్వు ఇది కోర్టు తీర్పుకు లోబడి ఉంటుందన్న పట్టా ఇవ్వటం అంటే ఎలక్షన్ల ముందర నువ్వు పేద ప్రజలని నిలువున మోసం చేసినట్టు, చీటింగ్ చేసినట్టు ఆ పట్టా ఇచ్చావు. తర్వాత ఏమైంది అంటే నువ్వు ఎంత మోసం చేస్తున్నావు, అధికారంలో ఉన్నప్పుడు ఎంత మోసం చేశావు, ఇప్పుడు ఎట్లా మోసం చేస్తున్నావు. నువ్వు ఆ విధంగా సెంటు భూములు అవన్నీ కూడా ఇదైపోయిన తర్వాత R5 జోన్ అనే నువ్వు పెట్టిన ఒక అభూత కల్పన డిస్మాండిల్ అయిపోయిన తర్వాత ఈ రోజున నీకు 11 సీట్లు వచ్చిన తర్వాత యాక్చువల్గా ఏమాత్రం అభిమానం ఉన్నవాడైనా సరే సిగ్గుపడతాడు. మళ్ళీ అమరావతి జోలికి రాడు. పైగా ఇప్పుడేంటి, నీకు అమరావతికి చట్టబద్ధత వచ్చింది. ఇదే బొత్స సత్యనారాయణ ఏం చెప్పాడు, మళ్ళీ అసెంబ్లీ తీర్మానం ద్వారా ఏర్పడితే మళ్ళీ మేము అధికారంలోకి వస్తే తీర్మానం చెయ్యలేమా అని అడిగాడు. సీనియర్ రాజకీయ నాయకుడు, మంత్రిగా చేశాడు, గతంలో కూడా మంత్రిగా చేస్తున్నాడు, PCC ప్రెసిడెంట్గా చేశాడు. ఆయన కూడా అలా మాట్లాడితే ఆయన రాజకీయ విజ్ఞానం ఎంత గొప్పదో అర్థమవుతుంది కదా. బొత్స సత్యనారాయణ అసెంబ్లీ తీర్మానం ఎందుకు చేశారు ఆ మాత్రం జ్ఞానం కూడా లేకుండా ఈ బొత్స సత్యనారాయణ మాట్లాడుతున్నాడు. అసెంబ్లీ తీర్మానం చేస్తే చట్టం కాలేదు. అక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్విభజన చట్టం 2014ని సవరించాల్సి వచ్చింది. ఎందుకు సవరించాల్సి వచ్చింది? ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం 2014లో హైదరాబాదు 10 సంవత్సరాలు ఉమ్మడి రాజధాని అని ఉన్నది. మరి 10 సంవత్సరాల కాలపరిమితి అయిపోయిన తర్వాత ఆ చట్టాన్ని సవరించాలి. సవరించకపోతే చట్టమే చెల్లుబాటు కాదు. అందుకని ఆ చట్టాన్ని సవరించటానికి ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం 2026 తీసుకొచ్చారు. అందులో ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏది, తెలంగాణ రాజధాని ఏది అని స్పష్టంగా చెప్పటానికి వీలుగా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీని ఒక తీర్మానం చేసి పంపించమని అడిగారు. బొత్స సత్యనారాయణ ఇవన్నీ తెలియవా నీకు? అప్పుడు అసెంబ్లీ తీర్మానం చేసి పంపిస్తే ఆ తీర్మానం ప్రకారం తెలంగాణ రాజధాని హైదరాబాదు, ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అని ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టాన్ని మార్చారు పార్లమెంటులో. మార్చిన తర్వాత రాష్ట్రపతి దగ్గరికి వెళ్తే గెజెట్ నోటిఫికేషన్ వచ్చింది. ఈ మాత్రం ఇది కూడా లేని, బేసిక్ నాలెడ్జ్ కూడా తెలియని ఈ బొత్స సత్యనారాయణ, ఈ జగన్మోహన్ రెడ్డి, లేకపోతే పేర్ని నాని, ఈ అంబటి రాంబాబు, లేకపోతే రాజకీయాల్లో బొడ్డోడని దేవినేని అవినాష్ లాంటి వాళ్ళు వచ్చి చెబుతూ ఉంటే అమరావతి రైతులు కళ్ళ పగించి నోరు తెరుచుకొని వింటూ ఉండాలా మీ మాటలు? మీరు చెప్పే మాట ఒక్క మాట కూడా కరెక్ట్ కాదు. ఒక్క మాటకి శాస్త్రీయత లేదు, ఒక్క మాటకి హేతుబద్ధత లేదు. అమరావతి మీద ఇంత విషం కక్కుతున్నారు మీరు. మీకు చట్ట సవరణ జరిగిన తర్వాత మీ విధానాన్ని మార్చుకోవాలా లేదా? బుద్ధి ఉంటే మార్చుకోవాలి. మీకు బుద్ధి జ్ఞానం లేదు, విధానం లేదు, విధానం లేదు. మావిగన్ను వాళ్ళ సూచన. జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పాడు? మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు కలిపి పెట్టమన్నాడు. ఆడ రోడ్డు మీద పెట్టాలా? అసలు ఇప్పుడు కూడా అదే కదా సార్, అమరావతి సిఆర్డీ పరిధి అదే కదా, మచిలీపట్నం, గుంటూరు, విజయవాడగా. అసలు మచిలీపట్నం విజయవాడ రోడ్డు, విజయవాడ గుంటూరు రోడ్డే రాజధాని అంటాడు. అతని తెలివితేటలు ఈ జగన్మోహన్ రెడ్డి తెలివితేటల గురించి ఏం చెప్పాలి? మీకు అసలు రాజధాని అంటే కాన్సెప్టే తెలియదు. మీకు అసలు ఓనమాలు తెలియవు, ఏబిసిడీలు తెలియవు. ఆ అంబటి రాంబాబు అంటాడు, ఆ అంబటి రాంబాబు అప్పట్లో చెప్పాడు, సింగపూర్ లాంటి రాజధాని కడతానంటాడు. ఎందుకు? మాకు అవసరమా? నీకు అవసరం లేదు. మామూలుగా అంటే నేను ఒక పోలిక, ఒక దరిద్ర పోలిక చెప్తాను. అంబటి రాంబాబుకి చేసుకోక్కర్లేదు కానీ పంది బురదగుంటలో ఉంటుంది. బురదగుంటలోనే ఆనందం వెతుక్కుంటూ ఉంటుంది. అక్కడ దొలుతూ ఉంటుంది ఆ బురదలో, అక్కడి నుంచే దొలుతూ ఉంటుంది. ఆ పంది వచ్చి బురదగుంట బాగుంది అని చెబితే మనందరం వెళ్ళి బురదగుంటలో దూకుతామా? అంటే ఇది అంబటి రాంబాబు నీ గురించి కాదు, మామూలుగా చెప్పాను. పందికి ఏం తెలుసు పన్నీర్ వాసనని. అటువంటి ఒక నీచమైన మనస్తత్వం, దీన్ని నేను నీచమైన మనస్తత్వం అంట. నీకు ఒక పొలిటికల్గా రాజకీయ విధానం లేదు. నువ్వు ఏమి చెప్పాలనుకుంటున్నావో నీకు తెలీదు, ఏమి చెయ్యాలనుకుంటున్నావో అంతకన్నా తెలీదు. నీకు రాజధాని అనేది లేదు, రాజ్యాంగంలో లేదు అనే ఈ వ్యక్తిని, అంటే ఈ వ్యక్తుల్ని
ఈ బొత్స సత్యనారాయణ లాంటి వీళ్ళని ఏం చేయాలి? రాజధాని రాజ్యాంగంలో లేదని చెప్పి 3 రాజధానులు అని చెప్పి ఎట్లా మాట్లాడారో ఎట్లా వాళ్ళే మాట్లాడావు? చెప్పాలి. నువ్వు సిఆర్డిఏ చట్టాన్ని రీప్లేస్ చేసింది దేంతో? 3 రాజధానులని రీప్లేస్ చేసావా? ఓకే, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్విభజన చట్టం 2026లో మరి తెలంగాణ రాజధాని హైదరాబాదు, ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అని చట్టంలో ఎట్లా పెట్టారు? రాజ్యాంగంలో లేకుండా. రాజ్యాంగంలో లేకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్విభజన చట్టం 2026ని తీసుకొచ్చిన కేంద్ర ప్రభుత్వం మీద మరి జగన్మోహన్ రెడ్డి, ఈ బొత్స సత్యనారాయణ, ఈ అంబటి రాంబాబు కేసేమన్నా వేశారా? కేంద్ర ప్రభుత్వం గురించి మాట్లాడటానికి భయపడే వాళ్ళు కేసు దాకా ఎక్కడ వెళ్తారండి? కేసేమను. రాజ్యాంగంలో లేదండి, మీరు చట్టం ఎట్లా చేశారండి అని చెప్పి కేంద్ర ప్రభుత్వం మీద ఈ జగన్మోహన్ రెడ్డి, ఈ బొత్స సత్యనారాయణ, ఈ అంబటి రాంబాబు, ఈ పేర్ని నాని, ఈ దేవినేని అవినాష్, ఈ 5 కలిసి వెళ్ళి కేసేమను. ఏం మాట్లాడతారో తెలీదు, ఏం చేస్తారో తెలీదు. అమరావతి మీద విషం కక్కితే నేను చెప్తున్నా బ్రహ్మంగారు, మీరు మీరు కాలజ్ఞానం చెప్పే బ్రహ్మంగారిలాగా మీరు ఆలోచించండి. అందుకనే నేను ఆ పేరుతోటి పిలిచాను. కాలజ్ఞానం ఏమి ఉండబోతున్నది అంటే, ఈ అమరావతి అనేది ఒక అగ్గి, దాన్ని ముట్టుకొని దాని చుట్టూ తిరుగుతూ ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శలభాలన్నీ మాడిపోబోతున్నాయి. ఈ అగ్నిలో పడి మాడిపోతాయి. ఎందుకు అంటే అమరావతి అనేది ఒక సెంటిమెంట్గా మారి ఉన్నది. ఆంధ్రప్రదేశ్ ప్రజల సెంటిమెంట్గా మారి ఉన్న ఈ పరిస్థితుల్లో అమరావతి అనే అగ్గితోటి ఆడుకుంటున్నాడు ఈ జగన్మోహన్ రెడ్డి. ఈ జగన్మోహన్ రెడ్డి ఆలోచనలు అపరిపక్వ ఆలోచనలు, అవకాశవాద రాజకీయాలు, అసలు ఏమాత్రం పరిణితి లేని ఆలోచన వీళ్ళ పేటెంట్గా మారింది. అందుకని వీళ్ళు చెప్పే మాటలు ఏవి కూడా రాష్ట్ర ప్రజలు వినటం లేదు. వీళ్ళందరినీ బఫూన్లు లాగా చూస్తున్నారు. బఫూన్లకి మెయిన్ లీడర్గా బొత్స సత్యనారాయణ చూస్తున్నారు. బొత్స సత్యనారాయణ ఆ స్థాయికి దిగజార్చాడు జగన్ రెడ్డిని. ఈయన దిగజార్చాడు, ఈయన జగన్ రెడ్డి దిగజార్చాడు. ఒకళ్ళనొకళ్ళు దిగజార్చుకున్నారు. మావిగన్ అనేది మా విధానం. ఏం విధానం ఇది? అమరావతి అనేది రాష్ట్ర ప్రభుత్వం చెప్పాలంటే రాష్ట్ర ప్రభుత్వమే చెప్పింది కదా, కేంద్ర ప్రభుత్వం కూడా చెప్పింది కదా, నిర్మాణం చేస్తున్నది కదా. మరి రాష్ట్ర ప్రభుత్వం విధానం చెప్పింది కదా. నువ్వు కాదని చెప్పు, నాకు అమరావతి అక్కర్లేదు అని చెప్పు. నేను ముందరే చెప్పాను రామబ్రహ్మ గారు, జగన్మోహన్ రెడ్డి ఈ రోజుకి 3 రాజధానుల విధానానికి కట్టుబడి ఉంటే నేనే శభాషాన్ని ఉండేవాడిని. సరే, ఆ విధానానికి కట్టుబడి ఉండకుండా వాళ్ళ మాట మార్చి అసలు తన 5 ఏళ్ల పరిపాలనలో ఎక్కడా కూడా రాజధాని ఎందుకు నిర్మించలేకపోయాడు సార్ జగన్? ఏది అసలు విశాఖపట్నం రాజధాని అన్నాడు, విశాఖపట్నం పరిపాలనా రాజధాని అన్నాడు. నువ్వు వెళ్ళి కూర్చోటానికి నీకు ఏం నొప్పి కలిగింది? ఎందుకు వెళ్ళలేదు? విశాఖపట్నంలో మిలీనియం, చంద్రబాబు నాయుడు కట్టించిన మిలీనియం టవర్స్ని ఖాళీ చేయించావు. అక్కడికి వెళ్ళి కూర్చొని పరిపాలించు, నిన్ను ఎవడొద్దన్నాడు? ఆ పని ఎందుకు చేయలేకపోయావు? పాయింట్ నెంబర్ 1. నెంబర్ 2, అమరావతిలో అసెంబ్లీ పెడతాను అని చెప్పావు, శాసన రాజధాని అన్నావు. అసెంబ్లీ ఆల్రెడీ అక్కడ ఉన్నది అమరావతిలో. అసెంబ్లీ వరకు ఇక్కడ పెట్టి నువ్వు వైజాగ్ నుంచి పరిపాలించడానికి నిన్నెవడు అడ్డుకున్నాడు? 2. 3వది, న్యాయ రాజధాని కర్నూలు అన్నావు. సుప్రీంకోర్టులో కేసు రాగానే ఇదే జగన్మోహన్ రెడ్డి అఫిడవిట్ ఫైల్ చేశాడు. కర్నూలుని న్యాయ రాజధాని చేసే ప్రతిపాదన ఏది నా దగ్గర లేదు. ఇవే మాటలతోటి అఫిడవిట్ ఫైల్ చేశాడు. ఇట్లా ఎందుకు చేసావు? ఏమైంది నీకు? నువ్వు కర్నూలులో హైకోర్టుని షిఫ్ట్ చేస్తున్నాను అని ఎందుకు చెప్పలేకపోయావు? చెప్పాల్సింది కదా. హైకోర్టుని షిఫ్ట్ చేసి ఉండాల్సింది కదా. కర్నూలులో ఒక ల్యాండ్ కూడా చూసావు కదా. నీ అప్పట్లో ఆర్థిక మంత్రి ఉన్నాడు, అతని పేరేంటో నేను మర్చిపోయినా. బొగ్గల రాజేంద్రనాథ్ రెడ్డి. పేర్లు ఎక్కడ గుర్తుపెట్టుకుంటాం? అతను వెళ్ళి సైట్ చూసి ఇక్కడ ఈ సైట్ బాగుంది, ఈ ఎదురుగా చూస్తే తుంగభద్ర నది కనపడుతుంది అని చెప్పాడుగా. మరి ఆ సైట్లో హైకోర్టు కట్టి ఈ హైకోర్టుని తీసుకెళ్ళి అక్కడ పెట్టలేకపోయావేం జగన్మోహన్ రెడ్డి? అంటే అతను ఊరినే పైకి కౌరులు చెప్పాడు కానీ 3 రాజధానులు అని చెప్పి రాజధాని కట్టే ఉద్దేశం అతను లేదు. అస్సలు కాన్సెప్ట్ లేని వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి. అందుకనే 3 రాజధానులని చెప్పి ఏమీ చేయలేకపోయాడు. సార్ కావాలని చేయలేదంటారా, లేదా తన ఆస్తులను, పొరుగు రాష్ట్రాలను ఆస్తులను కాపాడుకోవడానికి అట్లా శ్మశానంలా చేశాడంటారా? హైదరాబాద్లో జగన్మోహన్ రెడ్డికి చాలా, హైదరాబాద్ ఉంది, కర్ణాటక ఉంది, తమిళనాడులో ఉన్నాయి. ముఖ్యంగా హైదరాబాదులో
తన ఆస్తుల విలువ పెరగాలి అంటే ఆంధ్రప్రదేశ్ మరీ ముఖ్యంగా అమరావతి నాశనం కావాలి. ఇది ఒక్కటే కాన్సెప్ట్ తప్ప జగన్మోహన్ రెడ్డికి వేరే కాన్సెప్ట్స్ లేవు. అందుకనే అమరావతిని సర్వనాశనం చేశాడు. మీరు 2014లో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఎలక్ట్ అయిన తర్వాత 14 అయిపోయింది, 15 అయిపోయింది, 16, 17లో ఒక నిర్ణయం తీసుకున్నారు. 18లో వర్క్స్ మొదలుపెట్టినప్పుడు 2018లో అమరావతి నిర్మాణ ప్రక్రియ మొదలుపెట్టినప్పుడు హైదరాబాదులో రియల్ ఎస్టేట్ బాగా తగ్గిపోయింది. హైదరాబాద్ నుంచి బాగా ఎక్కువ మంది అమరావతికి రివర్స్ వలస వెళ్ళిపోయారు. అది చూసిన తర్వాత అప్పటి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్కి భయం పుట్టింది. అమరావతి ఇదే విధంగా ముందరికి వెళ్తూ ఉంటే హైదరాబాదు ఖాళీ అవుతుందేమో అన్న ఒక భయం కేసీఆర్ వచ్చి అప్పుడు జగన్మోహన్ రెడ్డికి రాజకీయంగా సపోర్ట్ చేయడం మొదలుపెట్టాడు. రాజకీయంగా సపోర్ట్ చేసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైతే గెలిచాడో అప్పటి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, అప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కలిసి వాళ్ళ ఉమ్మడి ప్రణాళికని ఇంప్లిమెంట్ చేశారు. అమరావతిని నాశనం చేశారు, హైదరాబాదుని పెరిగేలాగా చేశారు. ఇప్పుడు మళ్ళీ అమరావతిలో కన్స్ట్రక్షన్ మొదలైన తర్వాత హైదరాబాదులో రియల్ ఎస్టేట్ అంటే బాగా విపరీతంగా పెట్టుబడులు, మల్టీనేషనల్ కంపెనీలు కూడా హైదరాబాద్ రియల్ ఎస్టేట్లో పెట్టుబడులు పెట్టేవాళ్ళు. కానీ ఎప్పుడైతే అమరావతిలో కన్స్ట్రక్షన్ యాక్టివిటీ మొదలైందో హైదరాబాదు రియల్ ఎస్టేట్లో పెట్టుబడులు పెట్టడం ఆగి చూస్తున్నారు. ఆంధ్రప్రదేశ్కి ఇంకా తరలి వెళ్ళటం లేదు. హైదరాబాదులో పెట్టటం ఆగి చూస్తున్నారు. ఎందుకు? అమరావతి నిజంగా ఒకసారి మోసపోయారు కదా, మళ్ళీ రెండోసారి మోసపోకుండా ఉండాలి అని రియల్ ఎస్టేట్ మీద పెట్టుబడి పెట్టేవాళ్ళు ఆగి చూస్తున్నారు. దిస్ ఈజ్ ది రియాలిటీ. ఈ రియాలిటీని గ్రహించిన వ్యక్తి కాబట్టే చంద్రబాబు నాయుడు శరవేగంతో అమరావతి పూర్తి చేస్తున్నాడు. పెట్టుబడిదారులకి కాన్ఫిడెన్స్ కలిగించటానికి అమరావతిలో ముందు విద్యా సంస్థల్ని ప్రారంభించాడు. ఆ తర్వాత క్వాంటమ్ వ్యాలీని తీసుకొచ్చాడు. ఇటువంటివన్నీ తీసుకొచ్చి అమరావతిలో ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ పెడుతూ ఉన్నాడు. మొత్తం రిజర్వ్ బ్యాంకుతో సహా రిజర్వ్ బ్యాంకుకి 2018లోనే 2 ఎకరాల స్థలాన్ని కేటాయించారు. జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల కాలంలో రిజర్వ్ బ్యాంకు లాంటి సంస్థే అక్కడ ఆఫీసు కట్టడానికి వెనకపోయింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్లే వెనక్కిపోయారు ఈ జగన్మోహన్ రెడ్డి దయ వల్ల. అంటే అటువంటి పెద్ద పెద్ద సంస్థలు, బ్యాంకులే వెనక్కిపోతే ప్రైవేట్ ఆపరేటర్లు ఎవరు వస్తారు? అది అక్కడ జరుగుతున్నది. ఇప్పుడు దాన్ని సెటరైట్ చేసే క్రమంలో చంద్రబాబు నాయుడు విపరీతమైన వెలాసిటీ తోటి పనిచేస్తూ ఉన్నాడు. ఆ గ్రావిటేషన్ పుల్కి చాలా కంపెనీలు అక్కడికి వస్తూ ఉన్నాయి, అమరావతిలో సెటిల్ అవుతూ ఉన్నాయి. అమరావతిలో నిర్మాణాలు ఏ విధంగా జరుగుతున్నాయి? ఇప్పుడు వర్షాకాలం వచ్చింది, ఏమన్నా వర్క్ హ్యాంపర్ అవుతుందా అని చంద్రబాబు నాయుడు 24 గంటలు నిఘా వేసి ఉంచాడు. ఈ రోజున సెక్రటేరియట్లో ఈ కాంట్రాక్టు సంస్థలందరినీ పిలిచి వాళ్ళందరితో సమీక్ష చేసి, వర్షాకాలం వచ్చింది, మీకు కావాల్సిన మెటీరియల్ అంతా కూడా మీరు డంపు చేసి పెట్టుకోండి, నిర్మాణం ఆగడానికి వీల్లేదు అని చెప్పాడు. అంటే ముందు చూపుతో ఆలోచించి చంద్రబాబు నాయుడు పనులు చేస్తున్నాడు. ఈ జగన్మోహన్ రెడ్డి అండ్ కంపెనీ ఏ ఆలోచన లేకుండా అమరావతిని చెడగొట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు. కానీ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ కూడా అర్థమైపోయింది ఈ జగన్మోహన్ రెడ్డికి ఆలోచన లేదు, ఇది డొల్లా అని. నిప్పులాంటి అమరావతిని ముట్టుకునే ప్రయత్నం చేస్తున్న జగన్మోహన్ రెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాడి మసైపోక తప్పదంటూ విశ్లేషించిన సత్యమూర్తి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.